చేస్తున్న ప్రాబ్లమ్స్ ని బట్టి ప్రజెంట్ మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ లో హార్ట్ ప్రాబ్లం ఎంత ఉందో 100లో 70% ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే మనం తీసుకునే డైట్ అవ్వచ్చు లేదా మనం పెరిగే కల్చర్ ఏదైనా అయి ఉండొచ్చు. దానివల్ల 70% కిడ్నీ ప్రాబ్లం అనేది మనం బేర్ చేస్తున్నాము. సో నేను ఈ రోజు అందుకోసమని నాకంటే ముందుగా ఈ సబ్జెక్ట్ చాలా మంది కిడ్నీ గురించి దాని ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ చెప్పి ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే దాంట్లో చెప్పిన దాంట్లో కొంచెం చిన్నగా నాకు తెలిసిన దాంట్లో కూడా నేను దాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసమే నేను ఈ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కిడ్నీ డిసీజెస్ అండ్ గాలి బ్లాడర్ ప్రాబ్లమ్స్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నా మీకు. అయితే కిడ్నీ డిసీజ్ గాలి బ్లాడర్ ప్రాబ్లమ్స్ అని అంటే ఏంటి అంటే మనకు డిఫరెంటేషన్ అయితే ఉంటదండి. అంటే చాలా మంది అనుకుంటారు అంటే లైక్ బ్యాక్ పెయిన్ అవి ఇవి వస్తుంటే ఏమైనా కిడ్నీ అట్లా ఉంది అని. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు ఏంటి అని అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ లో ఎంతో నెంబర్ ఆఫ్ పీపుల్స్ బాధపడుతున్నారు. అంటే హార్ట్ డిసీజ్ తోని ఎంత మంది అయితే బాధపడుతున్నారో కిడ్నీ డిసీజెస్ తోని కూడా మనకు అంతమంది బాధపడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటి అంటే కిడ్నీ గాల్ బ్లాడర్ కి డిఫరెంటేషన్ పెయిన్స్ ఏంటిది, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం ఎట్లా ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్ళొచ్చు, అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనే సబ్జెక్ట్ ని నేను మీకు చెప్తానన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గాల్ బ్లాడర్ అని అనుకున్నాం అనుకోండి మనం. గాల్ బ్లాడర్ అని అనుకుంటే ఏంటి అంటే గాల్ బ్లాడర్ ఎప్పుడైనా సరే మనకు పైన ఆ ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్కడైతే అప్పర్ బాడీలో రిప్స్ కింద లివర్ కి చేదు బుడ్డ కింద మనకి కనెక్షన్ అయి ఉంటది. నేను మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే కిడ్నీ డిసీజ్ అండ్ ఓవరీస్ అంటే ఇక్కడ చూడండి మీరు ఆల్రెడీ మనకు ఫిగర్ లో కనిపిస్తుంది కదా కిడ్నీ. అయితే ఇక్కడ చూసుకుంటే మనము ఓవరీస్ ఎలా తయారైతాయి, అసలు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అంటారు చాలా మంది. రాళ్ళు లేదా లైక్ ఏంటి ఆ ఏ రాళ్ళు వచ్చింది, కిడ్నీ వాపు వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, అంటే టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కిడ్నీకి వస్తుంది. అసలు ఈ కిడ్నీకి ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అసలు ఎక్కడి నుండి వెళ్ళి వస్తుంది ఈ ప్రాబ్లం అనేది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి మీరు కిడ్నీ ఓవరీస్ ఏదైతే అని ఇక్కడ మనం చూపిస్తున్నామో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అంటే పర్ డే ఒక వ్యక్తి ఎన్ని వాటర్ అయితే మనం తీసుకోవాలో అంత క్వాంటిటీ వాటర్ మనం దాన్ని మిస్ అయినప్పుడు ఏమైతుందంటే మనకు బాడీలో అనే టాక్సిన్, ఇప్పుడు కిడ్నీలో 3 టైప్స్ ఉంటదండి. ఒకటి చూసుకుంటే కిడ్నీ కిడ్నీ ఏం చేస్తుంది, ఒకటి చూసుకుంటే యూరిన్ అనేది బయటికి పంపించడం ఒకటి, బీపీని కంట్రోల్ చేయడం ఒకటి. అలాగే మనకు తెలియని విషయం ఏంటంటే D3 విటమిన్ ని కూడా అది కిడ్నీ లో ఒక ప్రాసెస్ అన్నమాట. కిడ్నీలో D3 విటమిన్ కూడా ఒక ప్రాసెస్. దాంట్లోకి వచ్చినట్లయితే 2 టైప్స్ ఉంటుంది. మనం జస్ట్ ఇక్కడ ఓవరీస్ ఎందుకు వస్తుందని మాట్లాడుతున్నాం కాబట్టి ఆ 2 టైప్స్ ని కట్ చేద్దాము. ఇక్కడ చూసుకుంటే ఏంటి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి చిన్నదానికి చాలా మంది పీపుల్స్ ఏం చేస్తారంటే హాస్పిటల్ వెళ్తే దాదాపు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ప్రతి ఒక్కరు వాడతాం. కొంచెం బాడీ స్ట్రెయిన్ అయినా, ఓవర్ జర్నీ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందని. అంటే ఇక్కడ మనం ఏదైనా కూడా ఏంటి అంటే ఓవర్ జర్నీ చేసిన వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నా నేను కొంచెం వాటర్ పెంచుకుంటే సరిపోతది అనేది మనం ఎవ్వరం ఆలోచించకుండా ఇమ్మీడియట్లీ ఏం చేస్తామంటే పక్కనే ఒక మెడికల్ షాప్ కనిపించింది అనుకో, ఏదో ఒకటి ఎక్సైజెడ్ ఏదో ఒకటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ మనం తీసుకుంటాం. తీసుకొని డైరెక్ట్ మనం వేసుకుంటాం అన్నమాట. అట్లా వేసుకోవడం వల్ల ఏమైతది అని అంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఏదైతే వేసుకుంటారో ఇది మీరు వాటర్ తక్కువ తీసుకొని ఒక పెయిన్ కిల్లర్ మీ బాడీలోకి పంపించినప్పుడు అదేమవుతది, అక్కడ డైజెషన్ అవ్వదు. డైజెషన్ మీన్స్ కిడ్నీ వాటర్ ని ఫిల్టర్ చేస్తుంది కదా, అక్కడ ఆ ఫిల్టర్ లో నీకు వాటర్ క్వాంటిటీ లేకపోవడం వల్ల అది యూరిన్ త్రో లో బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉండకుండా అక్కడక్కడ కిడ్నీ చుట్టూ ఏమైతది అంటే ఆ కిడ్నీలో ఉన్న లేయర్స్ పక్కన ఒక డస్ట్ రూపంలో అక్కడ స్టోర్ అవుతుంది. అట్లా కొన్ని డేస్ స్టోర్ అవుతూ ఉన్నప్పుడు ఏమైతది, ఆల్రెడీ అదొక మట్టి బిడ్డలాగా మారిపోతుంది. ఆల్రెడీ మట్టి బిడ్డలాగా మారిపోయినప్పుడు అట్లా రౌతులు అంటే అయినప్పుడు ఏమైతది అంటే కొంచెం పెద్ద సైజు స్టోన్ లాగా అలా అవుతుంటుంది. కొన్ని కొన్ని ఏమైతది అంటే అక్కడక్కడ వాటర్ ఉన్న కాడ వాటర్ లో పైనకి తేలి యూరిన్ లో వెళ్ళిపోతది. మనకి వాటర్ ఫిల్టరింగ్ అయ్యేటప్పుడు మన బాడీలో లేకపోవడం వల్ల ఇది అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సార్ మీరు పీపీటీ ఫాస్ట్ గా చేస్తున్నారు, కొంచెం స్లో చేయండి, నేను నెక్స్ట్ అంటాను కావాలంటే.
సబ్జెక్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది అందుకోసమని. అయితే ఇక్కడ చూసుకుంటే స్టోన్స్ మనకి అలా ఓవరీస్ కానీ, ఓవరీస్ అయినా, స్టోన్స్ అయినా, గడ్డలైనా కూడా అలా అవుతది. ఇంకొకటి చూసుకున్నట్లయితే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి స్టోన్స్ కావచ్చు. ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తది అంటే యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే మనం 2 పార్ట్స్ మనం కట్ చేస్తాం. అక్కడ మీకు ఫిగర్ లో కనిపిస్తుంది ఓన్లీ రైట్ కిడ్నీ ఆర్ లెఫ్ట్ కిడ్నీ మాత్రమే కనిపిస్తుంది. దీనికి చూసుకుంటే ఒక పెన్ కంటే సన్నగా ఉన్నటువంటి ఒక ట్యూబ్ ఉంటది. ఆ ట్యూబ్ కి కింద గాల్ బ్లాడర్. దీనికి మధ్యన దాదాపు 15-20 సెంటీమీటర్లు పొడులో ఆ ట్యూబ్ ఉంటుంది. దాన్ని మనం మిడిల్ లో కట్ చేస్తే కిందిదేమో మనం లోయర్ పార్ట్ గా డిసైడ్ చేస్తాము. పైనది అప్పర్ పార్ట్ గా కొంచెం డిసైడ్ చేస్తాం. అట్లా డిసైడ్ చేసిన దాంట్లో ఏంటంటే పైన ఉన్న స్టోన్ ఏదైతే డస్ట్ ఉందో మీరు తీసుకునే వాటర్ జెన్యున్ వాటర్ కాకుండా నెంబర్ ఆఫ్ చోట ఇష్టం వచ్చినట్టుగా వాటర్ తాగడం వల్ల అంటే వాటర్ కి కూడా ఒక లిమిట్స్ ఒక స్టైల్స్ ఉంటాయి తాగడానికి. అంటే డే మొత్తం తాగకుండా డే తర్వాత ఒకేసారి 1-2 లీటర్స్ తాగుతున్నాం కదా అంటే అలా కుదరదండి. అంటే బాడీ మనకు 70% వాటరే ఉంటది బాడీలో. కాబట్టి కంపల్సరీ ఏంటంటే ఇక్కడ లిమిట్ గా కొన్ని వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రం ప్రాబ్లం ఉండదు. చాలా మంది చూసుకుంటే జర్నీలో గ్యాస్ అవుతది అని చెప్పేసి థమ్స్ అప్స్ కూడా క్యారీ చేస్తుంటారు. నేను చూసా. ఇదెందుకు అంటే, గ్యాస్ అయితది కదా! తాగితే రిలీఫ్ అయితది. సో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ వాటర్‌కి చాలా దూరం డిస్టెన్షన్ మెయింటైన్ చేస్తున్నారని అర్థమైపోతది క్లియర్‌గా. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్‌గా మనం డిసైడ్ చేస్తాము. దీంట్లో ఇదేంటి అంటే యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ యూరిన్ త్రోలో యూరెత్రా త్రోలో కిడ్నీ పైనకొచ్చే అవకాశాలుంటాయి. కొన్ని ఏమో మలం దగ్గర నుండెళ్లి పైనకి బ్లాడర్ నుండి అట్లా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ పాడయ్యే అవకాశం ఉంటది. ఇక్కడ చూసుకుంటే ఇంకా అప్పర్ నుండెళ్ళి వస్తే ఏంటి అంటే అబ్డామినల్ లో డిస్టర్బెన్స్, ఎస్టిటి ప్రాబ్లమ్, తర్వాత లివర్ ప్రాబ్లమ్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కిడ్నీకి ప్రాబ్లమ్ వచ్చే ఛాయిసెస్ ఉంటది. సో నిమ్మరపు అంటే చాలా మంది ఏమనుకుంటారు ఏదో తింటే పాలకూర తింటే వస్తది. అలా ఏముండదు. ఒక్కొక్క ప్రాబ్లం రావడానికి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది ఏంటి అంటే ముఖ్యంగా అయితే ఈ ఈ 3 టైప్స్ వేలో మాత్రమే మీకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. దీంట్లో ఆ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్‌ని బట్టి, ఆ సింప్టమ్స్‌ని బట్టినే మనము దానికి నెక్స్ట్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అని ముందుకెళ్తామన్నమాట. సార్ నెక్స్ట్ సార్. ఇక్కడ చూడండి గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్ అండ్ కాసెస్ అండ్ సింప్టమ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సింపుల్ లాజిక్ లో చెప్పాలి అంటే మనం పెద్దగా సబ్జెక్ట్ నేర్చుకొని డాక్టర్స్ అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు మినిమం నాలెడ్జ్ ఉండి మనకి మన ఐఎమ్స్ లో ఉన్న ప్రోడక్ట్ ని సజెషన్ చేయడానికి మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతది. సో కంప్లీట్ గా మన కిడ్నీ డాక్టర్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ సింపుల్ గా ప్రతి ఒక్కరు అంటే సైన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నా, డాక్టర్ అయినా, డాక్టర్ కాకపోయినా మన ఐఎమ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ సింటమ్స్ మనం మన ప్రోడక్ట్ సజెషన్ చేస్తున్నప్పుడు కానీ, మనం ఒక వ్యక్తి గురించి ఏదైనా రిపోర్ట్ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ కదా చెప్పండి అని చెప్పినప్పుడు గాని, మీరు పేషెంట్ ఇమ్మీడియట్‌లీ డయాగ్నోస్ చేసే విధానం ఏంటంటే సింపుల్ గా ఇది గాల్ బ్లాడర్ పెయినా లేదంటే కిడ్నీ స్టోన్ పెయినా అసలు ఈ మెయిన్ సింటోమ్ ఈ రెండిట్లో పక్కపక్కన రిలేటెడ్ గా ఉంటున్నాయని మనం అనుకున్నట్లయితే ఇక్కడ మీరు సింపుల్ ఒకటే చేయొచ్చు. ఏంటంటే అది మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇక్కడ గాలి బ్లాడర్ పెయిన్ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకు లివర్ రిలేటెడ్ గా ఉన్నప్పుడు చేదు బుడ్డలో మనకి స్టోన్స్ కానీ, డస్ట్ కానీ, నీటి బుడగలు కానీ అట్లా వస్తుంటాయి గాలి బ్లాడర్ లో. అయితే ఇక్కడ చేదు బుడ్డ కింద చాలా మంది ఆపరేషన్ చేయాలి అట్లా అంటారు. ఆపరేషన్ అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అది చాలా సన్నటి ఒక బెలూన్ లాంటిదే ఉంటది. వన్స్ ఈ హోల్ చేసిన తర్వాత అది మొత్తం చేదంతా పగిలిపోయి పేగుల్లోకెళ్ళి ఇన్ఫెక్షన్ అయి చనిపోతారనమాట. అట్లా కాకుండా మీరు ఈ పెయిన్ ఎలా గుర్తుపట్టొచ్చు అంటే ఇక్కడ చూడండి ఈ రిప్స్ ఏదైతే ఉందో ఇక్కడ దీని కింద ఎగ్జాక్ట్‌లీ ఈ రిప్స్ అపోజిట్ ఈ భాగంలో నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఈ భాగంలో ఇలా గట్టిగా పట్టేసుకొని ఒకేసారి ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే ఎలా అయితే నొప్పొస్తదో దట్ ఈస్ కాల్డ్ పెయిన్ ఏంటి అంటే
నీకు ఆల్రెడీ గాల్ బ్లాడర్ లో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. సంథింగ్ అక్కడ అప్పుడే ఏదో స్టార్ట్ అవుతుంది. నీకు దాంతో పాటు ఇంటర్నల్ ఆర్గానిక్ ఒకటి ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆర్గన్ ఒకటి ఉంటుంది మన బాడీలో. అప్పుడు ఏంటంటే నీకు లివర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నదని సింపుల్ లాజిక్ లో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐస్ ని అబ్జర్వేషన్ చేయాలి. ఐస్ డార్క్ ఎల్లో కానీ వైట్నెస్ కానీ దాన్ని బట్టి వీళ్ళకు లివర్ కింద ఉన్నటువంటి చేతిగుడ్డలో కూడా ప్రాబ్లం ఉంది అని మనం సింపుల్ గా గుర్తుపట్టవచ్చు. అప్పుడు మన ప్రోడక్ట్ కూడా సజెషన్ చేయడానికి చాలా ఈజీ అవుతది. తర్వాత ఇప్పుడు మనం కిడ్నీ పెయిన్స్ అంటే ఇప్పుడు సంథింగ్ కిడ్నీ సింటోమ్స్ ఎట్లా ఉంటుంది? ఒకేసారి కిడ్నీ సైడ్ ఉంటుంది మనకి. బ్యాక్ లో సైడ్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ ఎలా వస్తదంటే ఈ ఎనికి భాగం నుండి ముందు భాగంలోకి వచ్చి గజ్జల్లోకి కూడా వచ్చింది అంటే దట్ ఈస్ కాల్డ్ కిడ్నీ పెయిన్ అని కిడ్నీ పెయిన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది వన్ ఆఫ్ ద సింటోమ్. ఇప్పుడు అబ్డామినల్ పెయిన్ ఏమో ఈ పార్ట్ లో వస్తుంది, రౌండ్ లో ఇక్కడ ఉంటుంది. కిడ్నీ పెయిన్ ఏందనుకోండి బ్యాక్ నుండి ఫ్రంట్ కి రావచ్చు, ఫ్రంట్ నుండి వెళ్ళి అప్పర్ మళ్ళీ బ్యాక్ సైడ్ పైన కూడా వెళ్ళొచ్చు. సో ఈ పెయిన్స్ మినిమం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు ఈ లెఫ్ట్ లో వచ్చి రైట్ లో వచ్చిందంటే ఎస్టిటి ప్రాబ్లం అని, ఎస్టిటి పెయిన్ ఆర్ సింటోమ్ ఏదైనా అది ప్రాబ్లం అని గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండ్ ఇలా షోల్డర్ మీద పెట్టినప్పుడు రైట్ టు లెఫ్ట్ అంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యే పెయిన్ సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మినిమం అంటే మనం కంప్లీట్ గా ఫీచర్ గురించి అదంతా నేర్చుకోవాలి అంటే మనకి కుదరదు, కానీ మినిమం ఇది నేర్చుకొని పెట్టుకుంటే మీరు మన ప్రోడక్ట్ సజెషన్ చేసేటప్పుడు లివర్ రిలేటెడ్ ఉంటే మనం ఏమి ఇవ్వాలో ఒక ఐడియా వస్తుంది, మన ప్రోడక్ట్ గ్యాస్ రిలేటెడ్ ఉంటే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే మీకు సింపుల్ గా ఇప్పుడు దీంట్లో లివర్ అంటే కిడ్నీలో స్టోన్ ఉంది, ఎలా గుర్తుపట్టాలి మేడం? మీరు ఇది చెప్పారు పెయిన్ గురించి, ఓకే. ఇక్కడ సింటోమ్స్ లో ఇంకోటి గుర్తుపెట్టుకోండి. లివర్ అంటే కిడ్నీకి సంబంధించిన స్టోన్ ఉన్న వాళ్ళకి కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు పెయినే రాదు అసలు. ఆ కిడ్నీ నుండి బ్లాడర్ లోకి ఆ నారో ఏదైతే ఉంటుంది అని నేను చెప్పానో దాంట్లోకి స్టోన్ వస్తున్నప్పుడు మాత్రమే విపరీతమైన పెయిన్ వచ్చి చెమటలు పట్టిపోయి ఒక నిమిషం అలా మొత్తం కంప్లీట్ గా ఏం జరుగుతుందో అర్థం కాకుండా కొంతమంది పల్స్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటది. బికాస్ ఆఫ్ ద రీజన్ మీ బాడీలో ఉన్నటువంటి స్టోన్స్ ఎక్కడో డిస్టర్బెన్స్ అయ్యి కిడ్నీకి వస్తున్నాయి అని అర్థం. కానీ కిడ్నీని అటాచ్ చేసి ఉన్నప్పుడు మాత్రం పెయిన్ అంత సివియర్ గా ఉండదు, ఉంటది కానీ అంత సివియర్ గా ఉండదు. అదొకటి గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే కిడ్నీలో ఇది ఉంది అనడానికి మీకు యూరిన్ స్మెల్ రావడం కానీ, యూరిన్ వెళ్తున్నప్పుడు పెన్నిస్ మీద పెయిన్ రావడం కానీ, లేదు అని అంటే ఎప్పుడైనా కూడా మనం ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కానీ అట్లా కంప్లీట్ గా మీరు పడుకునే బెడ్ అప్ డౌన్ సంథింగ్ ఎలివేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు కానీ ఆ టైంలో కొంచెం పెయిన్ వస్తుంది. ఇప్పుడు గాలి బ్లాడర్ లో సింటమ్స్ కి ఏముంటుంది? మీరు డైజెషన్ సిస్టమ్ కంప్లీట్ గా వర్క్ చేయదండి, చాలా హెవీ స్టమక్ పెయిన్. హెవీ స్టమక్ పెయిన్ ఎప్పుడు ఉంటది? ఇది కూడా మీరు ఎప్పుడైతే ఫుడ్ తీసుకోవాలనుకుంటారో ఫుడ్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు తీసుకునే ఫుడ్ డైజెషన్ కాదు, మీరు ఆయిల్ ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు మీ లివర్ కూడా దాన్ని ఫంక్షనింగ్ చేయదు. దాని వల్ల ఏమైతది అంటే మనకు లివర్ కి చేతిబుడ్డకి స్టమక్ కి మధ్యన ఒక నేరో పొర ఉంటది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడానికి. సో అది కూడా అవ్వదు. అంటే అది కూడా అవ్వలేదు అంటే అట్లీస్ట్ మనం వెళ్ళే మోషన్ కలర్ కూడా చేంజ్ అవ్వదు. అయితే ఇక్కడ ఏంటి అంటే అబ్డమినల్ గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, నాజే సెన్సేషన్, ఆ డైజెషన్ కాకపోవడం, ఫుడ్ తినేటప్పుడు వామిటింగ్ అంటే వామిటింగ్ కొంతమందికి సడన్లీ వామిటింగ్ కూడా అవుతుంది, వామిటింగ్ అవ్వడం, ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉంటది. కిడ్నీ ప్రాబ్లం లో చూసుకున్నట్లయితే ఈ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఆర్ స్టోన్ సంథింగ్ ఏది ఉన్నా కూడా ఇది కూడా అవుతుంది. మీరు ఇంకొకటి ఏంటి అని అంటే ఈ సింటమ్స్ ఇట్లా అయినప్పుడు మనం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి? కిడ్నీకి, లివర్ కి, గాలి బ్లాడర్ గడ్డలకైనా లివర్ స్టోన్స్ కైనా సేమ్ సింటమ్స్ ఉంటది. కానీ పెయిన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. నొప్పి అంటే అది బాడీ సైన్స్ సిస్టమ్ లాగా పక్కపక్కనే ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ అనేది పెయిన్ రూపంలోనే మనం తొందరగా గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీగా డయాగ్నోస్ చేసి మనము వాళ్ళకి మంచి మెడిసిన్ సజెషన్ చేయొచ్చు. చేయకపోయినా మనని మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి, మనకు మనం సెల్ఫ్ గా కాన్ఫిడెంట్ గా ఉండడానికి ఇది మాత్రం పక్క మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అందరం వెల్నెస్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి, హెల్త్ కోచ్ లో ఉన్నాం కాబట్టి మినిమం నాలెడ్జ్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి.
సార్ నెక్స్ట్ సార్. కన్వెన్షనల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు నేను చెప్పినాను కొన్ని కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి 3 కారణాలు ఉంటాయి. స్టోన్స్ రావడానికి ఇట్లా ఉంటది. చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటది అది సబ్జెక్ట్, కానీ షార్ట్ కట్ అట్లా చెప్తున్నాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది. మనం హాస్పిటల్ వెళ్ళినాం అనుకోండి సంథింగ్, అప్పుడు ఆ హాస్పిటల్ వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి అప్పుడు ఏం చేస్తారంటే ఈ కిడ్నీ డిసీజ్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, క్రియాటిన్ 1.3, 4, 5, 6, 7 అట్లా వెళ్ళిపోయింది అంటే ఇమ్మీడియట్లీ పేషెంట్ కి ఏం చేస్తారంటే మనకు 2 కిడ్నీస్ లో ఒకటి వాటర్ ఫిల్టరేషన్ ఉంటది, ఒకటి బ్లడ్ ఉంటది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే బ్లడ్ ఫిల్టరేషన్ అనేది ఆల్రెడీ కిడ్నీ ఇన్ఫెక్షన్ గానీ క్రియాటిన్ పెరిగింది అంటే మన కిడ్నీలో కిడ్నీ పనితీరు తగ్గింది అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ కిడ్నీ పనితీరుని పెంచాలి అంటే అప్పుడు మనకు ఒక ఆప్షన్ ఏంటి అంటే క్రియాటిన్ లెవెల్ అనేది డౌన్ చేయాలి, అంటే తగ్గించాలి. అయితే ఇక్కడ క్రియాటిన్ లెవెల్ తగ్గించాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ కొంతవరకు మెడిసిన్ తోని బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇన్ కేస్ కంట్రోల్లో లేని పేషెంట్ కి మాత్రం కంపల్సరీ ఇక్కడ ఏం చేస్తారంటే మెడికేషన్ ఇచ్చిన తర్వాత కూడా తగ్గలేని పరిస్థితిలో ఉంది అంటే ఇంకా ఇమ్మీడియట్లీ గో టు డయాలసిస్ అనమాట. డయాలసిస్ ఒకటి చేస్తారు. ఆ డయాలసిస్ తోని క్రియాటిన్ తగ్గిస్తూ ఆ పేషెంట్ ని అలా రికవరీ ఎంత వరకు అయితే ఉంటారో అంతవరకు ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ డయాలసిస్ పేషెంట్ లో జరిగే ప్రాబ్లం ఏంటి అంటే మనకు 2 గుర్తుంచుకోవాలి ఇక్కడ. అంటే సబ్జెక్ట్ అది కాదు, కానీ హార్ట్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే చిన్న డిఫరెంటియేషన్ ఉంటది. అయితే మైక్రోవెన్స్ ఇప్పుడు ఏదైతే చిన్న నరాలు ఉంటుందో ఈ ఇప్పుడు ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాయిసెస్ ఉన్న వాళ్ళకి ఎడిమా స్వెల్లింగ్ రావడం, కాళ్ళకి పుళ్ళు రావడం, ఛాతీలో నొప్పి రావడం, ఇలాంటివన్నీ కూడా మనకి అంటే ఉంటాయి దాంట్లో. అయితే ఇక్కడ అబ్డామినల్ డిస్టెన్షన్ కూడా ఉంటది. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని అంటే అప్పుడు మనకి దాదాపు ఏమైతది అంటే కిడ్నీ అనేది ఫంక్షనింగ్ ఉండదు. మనం తీసుకునే వాటర్ ఏమైతది అంటే ఫిల్టర్ అవ్వదు. అక్కడ హార్ట్ కి అంటే హార్ట్ కి సర్క్యులేషన్ అవుతున్న బ్లడ్ కూడా అప్పుడు ఏమవుతది అంటే అప్పుడు ఆ కిడ్నీ ఫిల్టరేషన్ అనేది ఉండదు. కాబట్టి కంపల్సరీ ఆ ప్రాబ్లం అనేది మనము ఫిల్టరింగ్ లేకపోవడం వల్ల ఏం జరుగుతది అని అంటే ఎడిమా ఫార్మేషన్ అనేది తయారైతుంది. ఎడిమా ఫార్మేషన్ రెడీ అయిన తర్వాత ఏమైందంటే ఏదైతే కిడ్నీ రిసీవ్ చేసుకోవాలో అది రిసీవ్ చేసుకోకుండా దాంట్లో ఉన్నటువంటి వాటర్ ని అది ఏం చేస్తుంది, మజిల్లోకి పంపిస్తుంది. ఎప్పుడైతే మజిల్లోకి వచ్చింది అనుకోండి అప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ కళ్ళ కింద బ్యాగ్స్ రావడం, తర్వాత మోకాళ్ళలో నీరు రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, ఇచ్చింగ్ రావడం, కాళ్ళు వాపులు రావడం, నడవరాకపోవడం ఇదే అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే మైక్రోవేన్స్ ఎక్కడైతే ఉంటుందో మైక్రోవేన్స్ కంప్లీట్ గా వీళ్ళ బాడీలో స్పర్శ అనేది ఉండి ఆ మైక్రోవేన్స్ అనేది మొత్తం చిన్న నరాలు మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోతాయి. అయితే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేదు కాబట్టి అక్కడున్న ఏరియా మొత్తం కూడా చచ్చిపడిపోయినట్టుగా దేనికి పనికిరాదు. అప్పుడు ఏమైతుంది, ఇలాంటి పేషెంట్లకు ఏంటి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ గా మనం దాన్ని పరిగణలోకి తీసుకొని మనం వీళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే మైక్రోవేన్స్. మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్ లో చూసుకుంటే బిగ్ వెయిన్స్ అన్నమాట. పెద్ద వెయిన్స్ ఎప్పుడైతే మన కొలెస్ట్రాల్ వచ్చి బ్లాక్ అవుతుందో అక్కడ హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటిది, చిన్న చిన్న వెజిల్స్, చిన్న వెంట్రుక లాంటి నరాలు పనితీరు తగ్గినా దాంట్లో మైక్రోగాన్స్ బ్లాక్ అయినా బ్లాస్ట్ అయినా ఇక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఈ కిడ్నీ ఎంత డేంజర్, మనకి హార్ట్ ఎంత మన బాడీలో ఇంపార్టెంట్ పంపింగో కిడ్నీ కూడా దానికి అంత ఇంపార్టెంట్ పంపింగే. ఇప్పుడు 70% మనకి కిడ్నీ పాడైనప్పటికీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ తెలీదు. 30% ఉన్నా కూడా మనిషి కొన్ని రోజులు బ్రతికే ఛాయిసెస్ ఉంటది. దీనికి ట్రీట్మెంట్ డయాలసిస్ చేసుకొని ఒక 10% పెంచుకుంటే ఇంకా ఈజీగా ఉంటది. ఇప్పుడు ఇక్కడ గాల్ బ్లాడర్ ట్రీట్మెంట్ కూడా 2 ఆప్షన్స్ ఉంటది. ఒకటి మనం మెడిసిన్ మీద వెయిట్ చేయడం, తర్వాత మనకున్న గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోవడం, తర్వాత కొంచెం డైట్ కంట్రోల్ చేసుకొని తక్కువ తింటూ ఎక్కువ టైమ్స్ తినాలి. ఇంకా దీనికి మొత్తం పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏం చేస్తాం, మనం చిన్న సర్జరీ చేసేసి ఆ గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేస్తాం. అట్లా ఉంటది. సో దీనికి ఏంటి అని అంటే డిఫరెంటేషన్ ఇట్లా ఉంటది. సార్ నెక్స్ట్ సార్.
ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకిది పీపీటీ పైనే రావాలి. ఇది కిందొచ్చింది. అది పైనొచ్చింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే, మనము కిడ్నీకి సంబంధించి ప్రాబ్లమ్ ఏముంది అని మనం హాస్పిటల్ ఎళ్ళినప్పుడు కొన్ని టెస్ట్‌లు చేస్తారండి. దానిలో బ్లడ్ టెస్ట్ ఒకటి, యూరిన్ టెస్ట్ ఒకటి, ఆ! ఆహ్, త తర్వాత ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉంది. ఓన్లీ సింప్టమ్స్ బట్టి ఉంది అనుకుంటాం. కొన్నిసార్లు సింప్టమ్స్ ఉన్నా కూడా లేకపోవచ్చు. అయితే ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అనంటే అల్ట్రాసౌండు, స్కాన్, ఎక్స్‌రే అట్లాంటి కొన్ని టెస్ట్‌లు చేస్తాం. సో, ఇక్కడ గాల్ బ్లాడర్ గడ్డలకు కూడా ఏంటి అంటే అబ్డామినల్ అల్ట్రాసౌండ్ అనే దాంట్లోనే మనకు డిక్లరేషన్ అయితది. సో అండ్ సో ఈ ప్లేస్‌లో ఇన్ని ఉంది. ఇంత క్వాంటిటీ ఇంత ఎంఎం ఉందని దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ రాస్తాం. అంటే ఈ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్‌కి బిఫోర్ చేయాల్సిన టెస్ట్‌లు బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ ఇలాంటి చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ మనము దీంట్లో చేయడం జరుగుతుందండి. ఈ టెస్ట్‌లు అయిన తర్వాతనే మనము ట్రీట్మెంట్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోయి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ జేస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ సార్. ఆయుర్వేద అప్రోచ్ టు కిడ్నీ డిసీజ్ అండ్ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్. హోలిస్టిక్ ట్రీట్మెంట్. ఇండివిడ్యువల్ కేర్. ఓకే. దీంట్లో చూసుకుంటే అండి, మనం ఇప్పుడు ఆయుర్వేదిక్‌లోకి ఎంట్రీ అయినాం. ఇదివరకి చెప్పింది ఏంటి అంటే, కిడ్నీలో ప్రాబ్లమ్ వస్తే ఎట్లా ఉంటుంది? దేనివల్ల ప్రాబ్లమ్ వస్తుంది? ఇప్పుడు మనం ఆయుర్వేదిక్‌లోకి ఎంట్రీ అయినప్పుడు, అక్కడ ట్రీట్మెంట్‌లో డయాలిసిస్ చేసి, ట్రీట్మెంట్ వాడుకొని అలా తగ్గిస్తారు. అది అలోపతి మెడిసిన్‌తోని నేను దానికి ముందు కూడా చెప్పాను. నెంబర్ ఆఫ్ మెడిసిన్ వేసుకోవడం వల్ల అది కిడ్నీ మీదనే ప్రాబ్లమ్ వస్తుంది. మళ్ళీ దానివల్ల ఆల్రెడీ హై ప్రెషర్ బీపీ కావచ్చు, హై ప్రెషర్, షుగర్ కావచ్చు ఇలాంటియన్నీ అయిపోయి మల్టిపుల్ ప్రాబ్లమ్‌ని మనం తీసుకునే ఇంటర్నల్‌గా తీసుకునే మెడిసిన్ త్రోలోనే క్రియేట్ అయ్యి మళ్ళీ ఇదవుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఆయుర్వేదిక్‌లో ఏంటి అంటే ఆయుర్వేద ఫోకస్ ట్రీటింగ్ ఏంటి అంటే ఇది రూట్ నుండి ఇప్పుడు ఏదైతే మనము ఆయుర్వేదిక్‌లో సజెషన్ చేస్తున్నామో అది కంప్లీట్‌గా మనకు రూట్ నుండి అంటే ఒక వేరు నుండెళ్ళి వచ్చినటువంటి ప్రాబ్లమ్‌ని కూడా క్లియర్ చేస్తది. ఇప్పుడు అలోపతి చూసుకున్నట్లయితే దాని కొమ్మలో, ఆకులో ఇక్కడి వరకు కొంచెం రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది గానీ, లోపల తయారైన ప్రాబ్లమ్ పోవడానికి మెడిసిన్ ఇస్తాం కానీ, అదెక్కడికి పోకుండా లోపలనే స్టోర్ అయితది. కానీ ఇక్కడ చూసుకుంటే ఆయుర్వేదిక్‌లో చూసుకుంటే ఏంటి అంటే మనకి, మనం తీసుకునే మెడిసిన్ త్రోలో ఎక్కడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో ఇప్పుడు నేనిందాక చెప్పా. మీరు వాటర్ ఏదో తాగారు. అది సరిగ్గా ఫిల్టర్ అవ్వలేదు. మనం ఏదో ఫుడ్ ఐటెమ్స్ సమ్ ఏదో తీసుకున్నాము. అది డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్‌బాలెన్సింగ్ డైట్ వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడ స్టోన్స్ లాగా అయిపోయింది. ఏదో అట్లా జరిగింది మనం చెప్పినాం అది. అది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే, మనం ఆయుర్వేదిక్ దాంట్లో చూసుకుంటే హోలిస్టిక్ ట్రీట్మెంట్‌లో ఏముంటది అంటే, మనం తీసుకునే ప్రతి ఐటెమ్ కూడా అంటే అంటే ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే మనకు తెలియని ప్రాబ్లమ్ ఉంటుందో, అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఏంటి అంటే, రూట్ నుండెళ్లి కూడా మన మెడిసిన్ వాళ్ళ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తది. ఇప్పుడు గాల్ బ్లాడర్ కావచ్చు, కిడ్నీ స్టోన్ కావచ్చు, యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదేమైనా గూడా ప్రతి ప్రాబ్లమ్‌కి గూడా సొల్యూషన్ ఏంటి అంటే, ఎక్కడైతే పుడుతదో ఆ వేరు నుండెళ్లి కూడా ఆ ప్రాబ్లమ్‌ని, ఆ డిసీజ్‌ని కంట్రోల్ చేసుకుంటూ రావడమే కాకుండా ఇన్ కేస్ మనకు తెలియని ఏ ప్రాబ్లమ్ మన బాడీలో ఉన్నా కూడా, రిపోర్ట్‌కి కనబడని ప్రాబ్లమ్ ఉన్నా కూడా, ఇక్కడ ఏమైతదంటే మన ఆయుర్వేదిక్‌లో చూసుకుంటే కంప్లీట్‌గా ఉన్న ప్రాబ్లమ్ పోతుంది. దాంతో పాటు ఫర్దర్‌గా మళ్ళీ రిపీట్ అవ్వకుండా గూడా ఉంటుంది. దాంట్లో సర్జరీ ఒక స్టోన్‌ని తీసేస్తే అంటే నెక్స్ట్ స్టోన్ రెడీ కాదు అనే ఆప్షన్ ఇట్లా కాదు అని ఎవరు గ్యారంటీ ఇవ్వరు. నెక్స్ట్ 1 ఇయర్‌లో, 6 మంత్స్‌లో మళ్ళీ కూడా రావచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే, కంప్లీట్‌గా రూట్ నుండెళ్ళి కూడా మీకు చాలా క్లీన్‌గా మొత్తం మీకున్నటువంటి ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయడానికి దీంట్లో ఒకటి మంచి చాయిసెస్ ఉంది. తర్వాత 100% రిజల్ట్ ఉంది. మళ్ళీ మనం 99% రాదు అని కూడా మనం బలంగా నమ్మి ఇవ్వొచ్చు. దీంట్లో ప్రివెషన్స్‌లో కూడా చాలా బెటర్ దెన్ ట్రీట్మెంట్‌లో మనకు ఆయుర్వేదిక్‌లో చాలా బెటర్‌గా ఉందన్నమాట. సార్ నెక్స్ట్ సార్.
ఆయుర్వేదిక్ రెమెడీస్ ఫర్ కిడ్నీ డిసీజ్, గల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్. అయితే రెమెడీస్ ఏంటి అని అంటే, రెమెడీస్ దీనిలో చూసుకున్నట్లయితే మనకి ఆయుర్వేదిక్ లో రెమెడీస్ చూసుకుంటే చాలా, అసలు మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయుర్వేదిక్ లో కూడా చూసుకుంటే పునర్వా అనే ఆ మనకు ఆర్గానిక్ లో ఒక ప్రోడక్ట్స్, అది కూడా మనకి చాలా బాగా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. సో అట్లాగే ఏంటంటే గర్ల్ బ్లాడర్ సంథింగ్ రెమెడీస్ లో కూడా మనకు అశ్వగంధ, త్రిపల త్రిపల అరిట త్రిపల అనే ఆర్గానిక్ మన దాంట్లో కూడా అది ఉంది. మనం దాంట్లో గూగుల్లో చూసుకున్నా కూడా ఇది గర్ల్ బ్లాడర్ కి చాలా బెటర్ ట్రీట్మెంట్ అని చెప్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రెమెడీస్ లో చూసుకుంటే చాలా ఎక్సలెంట్ గా మనం ప్రమోట్ చేసేది ఏంటి అని అంటే డైటరీ మోడిఫికేషన్స్. డైటరీ మోడిఫికేషన్స్ అంటే ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ రెడ్మిస్ లో ఏంటి అంటే బ్యాలెన్సింగ్ డైట్ ఇన్ రిచ్ డైట్ అన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే మనము ఇక్కడే చేయాల్సింది ఏంటి అంటే డైటరీ మోడిఫికేషన్స్ అంటే మనము మన పేషెంట్ కి చాలా ఈజీగా మనము మోటివేట్ చేస్తాం. అదే హాస్పిటల్లో అయితే అవన్నీ చెప్పారు, టకటక మెడిసిన్ రాసేసి పంపిస్తారు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డైటరీ మోడిఫికేషన్స్ లో ఎక్సలెంట్ గా మనం వీళ్ళకు మంచి డైట్ ఫుడ్, రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మనం సజెషన్ చేయొచ్చు. ఎక్కువ శాతం కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ గల్ బ్లాడర్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ తినాలి, ఎక్కువ టైమ్స్ తినాలి, దాంతో పాటు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఏదైతే మన జంక్ ఫుడ్, బర్గర్, పిజ్జా అయితే ఇప్పుడు అంటే ఫ్యాషన్ తిండి ఏదైతే ఉందో కొంచెం ఫ్యాషన్ తిండికి పక్కన పెడితే వెజిటేబుల్స్ ఎక్కువ, క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ ఇప్పుడు చూడండి మనకి ఎర్లీ మార్నింగ్ డ్రింక్ లో హిమాలయ బేరీస్, శ్రీ హెల్దీ ఇలా కూడా తీసుకుంటున్నాము. మన ఎయిమ్స్ లో ఉన్న వాళ్ళకంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం పేషెంట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం సజెషన్ చేయాలి డైట్ లో. ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్, ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ ఆకుకూరలు ఇలా తినడం వల్ల ఏమవుతది అంటే ఇది కిడ్నీ రిలేటెడ్ గా కాకుండా గాల్ బ్లాడర్ రిలేటెడ్ గా కూడా నీకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా నీకు డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుంది. సో దాంట్లో స్టోన్స్ కానీ గడ్డలు కానీ కాకుండా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ వెజిటేబుల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల డైలీ మోషన్స్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా మేజర్ రీజన్ ఏంటి అంటే ఎవరైతే డైలీ మోషన్స్ కి వెళ్ళారో, ఎవరైతే చాలా టైట్ గా మోషన్ వెళ్తారో, ఎవరైతే మోషన్ వెళ్ళినప్పుడు ఆ కుండికి అలాగే అతుక్కొని వాటరేషన్ వెళ్లకుండా ఉంటుందో, సో ఇలాంటి ప్రతి ఒక్కరికి గాల్ బ్లాడర్ కి సంబంధించిన ప్రాబ్లం అతి త్వరలో రాబోతున్నాయని అర్థం. ఎందుకంటే ప్రతి మానవుడిలోని 4 kgs మలం ఉంటది, 4 కిలోల మలం ఉంటది. ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజేషన్ అనేది ఎవరికైతే కాదో, ఎవరికైతే కింద నుండి వెళ్ళిపోకుండా ఉంటారో వీళ్ళలో మాత్రమే ఆ కార్బన్ డైఆక్సైడ్ పైనకెళ్ళి ఆ మిగతా ఉన్న ఆర్గానిక్స్ మీద ఎఫెక్ట్ పడి ఇన్ఫెక్షన్ అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇండైజెషన్, మోషన్ ప్రాపర్లీ పోకపోవడం వల్లనే చాలా వరకు వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఈ డైట్ కనుక వీళ్ళకి ఏం తినొచ్చు ఏం తినకూడదు ఇది మెయింటైన్ చేస్తే 100% కూడా ఈ రెండు ప్రాబ్లమ్ ని, అంటే ముఖ్యంగా ఈ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్ కి సంబంధించి అయితే స్టోన్స్ రావడానికి కార్బన్ డైఆక్సైడే రీజన్. వీళ్ళు ఎందుకంటే ప్రాపర్లీ పోకపోతే పైనుండి వచ్చినటువంటి రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మన కిందికి రాకుండా అది అక్కడే చేదుబుడ్డలోకి వెళ్ళిపోయి అదే గడ్డల్లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అక్కడ కొత్తగా ఎక్కడో వచ్చి దాంట్లో చొరిపోయి గడ్డలు ఎక్కడ అవ్వవు. మనం చేసే పద్ధతులు, మనం పాటించే పద్ధతుల వల్లనే, మనం తీసుకునే ఇంటర్నల్ ఫుడ్ వల్లనే, బయటికి పంపించకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ కొత్తగా అక్కడ దేవుడు వచ్చి క్రియేట్ ఏం చేసి వదిలేసి వెళ్ళడం అనమాట. అది మనం చేసుకున్నది, అంటే కొని తీసుకొచ్చుకున్న జబ్బు. అంటే ఒక బర్గర్ తింటే ఒక ప్రాబ్లమ్ ని మనకు మనమే డబ్బులు పెట్టి లోపల తయారు చేస్తున్నాం. అంతేగాని అక్కడ లోపల గడ్డలు అనే ఆప్షన్ అనేది ఎక్కడ కూడా ఉండదు, అసలు అట్లా తయారు కావు. అవి కావడానికి రీజనే మనం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజెస్, కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. మరి బద్ధకంగా ఉండకుండా, ఒబేసిటీ పెంచుకోకుండా. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే చిన్నగా లైక్ ఏంటి యోగా, మెడిటేషన్, వాకింగ్ అలాంటి కొన్ని కొన్ని లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి. అంటే ఏది పడితే అది అట్లా తినకుండా
కొన్ని యోగా టైప్స్ లో కానీ హెల్త్ టిప్స్ కంపల్సరీ అండి. అది లేడీస్ అయినా బాయ్స్ అయినా ఎవరమైనా కూడా ఏంటి అంటే కంపల్సరీ కొన్ని లైఫ్ స్టైల్లో మార్పులు జరిగితే 100% మనకు లైఫ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన ఆర్గన్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటది. ఇప్పుడు మనం లేవగానే ఫేస్ కి ఇంత సోప్ వేసి ఫేర్నెస్ క్రీమ్ వేసి రాసి వైట్ గా బయటకు వెళ్దాం. కానీ మన ఆర్గన్స్ ని లోపల చేయబెట్టి కడగమండి. కాబట్టి దాన్ని కడిగే అవకాశం మనకు లేదు. కొన్ని మన ఆయుర్వేదిక్ లో అంటే మనకంటే అలవేరా అది ఇది ఉంది గానీ బయట వాళ్ళకేం లేవు. అది మనం గుర్తు చేయాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి అయన్స్ లో వచ్చిన తర్వాత మనం కొంచెం శుద్ధి చేసుకుంటున్నాం. అయన్స్ పుణ్యం అని అలవేరా అది ఇది పెట్టుకొని. కానీ దానికి బిఫోర్ మనం కూడా అంత డస్ట్ పట్టిన వాళ్ళమే. అయన్స్ కి రావడం వల్లనే కొంచెం డస్ట్ రిమూవ్ చేసుకుంటున్నామా అయన్స్ పుణ్యం అని. సో ఇక్కడ కూడా ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ లో కంపల్సరీ ఇది అనేది కంపల్సరీ పాటించాల్సి ఉంటది. నెక్స్ట్ సార్. ఓకే. డయాగ్నోసిస్ అప్రోచింగ్. అయితే మీరిక్కడ పేషెంట్‌ని డయాగ్నోస్ చేసే విధానం ముఖ్యంగా ఏంటి అంటే, పేషెంట్‌ని డయాగ్నోస్ ఎలా జేస్తారు? ఇవన్నీ జెప్పారు మేడం. మరి ఆ పేషెంట్‌కి అది ఉంది. మేము ఎట్లా మా మెడిసిన్ ఇవ్వొచ్చు, ఇవ్వగూడదు ఇవన్నీ ఎట్లా ఉంటది గదా! అంటే ఇక్కడ మీరు సింపుల్‌గా అండి. మీరు డాక్టర్ కాదు. మీరు అన్ని టెస్ట్‌లు చేసినంకనే ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇచ్చేది అసలు మెడిసినే కాదు. ఫుడ్ సప్లిమెంటరీ ఏదైతే వీళ్ళు ఫుడ్డు ప్రాపర్‌లీ తీసుకోకుండా జంక్ ఫుడ్‌లోకెళ్ళిపోతున్నారో, మనం ఇక్కడ మన భారతదేశం ఆర్గానిక్‌నే మనం ప్రమోట్ చేస్తున్నాం కానీ, ఇక్కడ మెడిసిన్ కాదు. దయచేసి ఎవరు మెడిసిన్ అని ఎక్కడ చెప్పకండి. ఇది మెడిసిన్ అయితే కానే కాదు. ఫుడ్ సప్లిమెంటరీ. న్యూట్రిషన్ అంతే. న్యూట్రిషన్ అనేది మనం పక్కా ఒక బండ గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా ఈ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంది. అసలు మెడిసిన్ ఎవడు ఇస్తున్నాడు మీకు? మెడిసిన్ కాదిది. ఫుడ్ సప్లిమెంటరీ. అదే చెప్పండి మీరు. మీరైనా నేనైనా ఏంటి అంటే మనం అది చెప్పడమే కరెక్టు. అదే కరెక్ట్ అన్నమాట. అయితే ఇక్కడ చూడండి మీరు పల్స్ చూసుకోండి. పల్స్ డయాగ్నోస్ చేయండి ఫస్ట్. సింపుల్‌గా అండి. ఇప్పుడు ఈ వేలుంది. ఈ వేలుకి దగ్గరలో ఇక్కడ పల్స్ ఒకటి నాడి కొట్టుకుంటూ ఉంటది. మీరిలా పట్టి చూసినా నీకు ఆ పల్స్ దొరికిందా? దొరకలేదా? అనేది పేషెంట్‌కి ఏం తెలియదు. మీకు తప్ప. మీరు చెప్తే తప్ప పేషెంట్‌కి ఏం తెలియదు. ఓకే. అయితే ఈ పల్స్ కరెక్ట్ ఉందా? లేదా? అనేది సింపుల్‌గా తెలుస్తది. మనం బెడ్ మీద ఉన్న పేషెంట్‌కి ఏమి ఇవ్వట్లేదు. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్‌కి ఇవ్వట్లేదు. మాట్లాడుతున్న పేషెంట్‌కే ఇస్తున్నాం. ఆల్రెడీ ఆ పేషెంట్ మాట్లాడుతున్నాడంటే హి ఈస్ పర్ఫెక్ట్ పర్సన్ అన్నట్టే కదా! ఎప్పుడైతే పల్స్ ఉండదో ఆడు మాట్లాడడు. అది సింపుల్‌గా ఏంటి అంటే అదొక్కటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మాట్లాడుతున్నాడిది. ఇంకొకటి ఏంటి అంటే మీరు మెడిసిన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా గూడా టంగ్ ఎగ్జామినేషన్ చేసుకోండి. టంగ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడేంటి అంటే టంగ్ ఎగ్జామినేషన్‌లో మీరు ఒకసారి వాళ్ళని అంటే ఆళ్ళ స్కిన్ మీద ఏమన్నా రాషెస్ ఉందా? నోట్లో ఏమన్నా అల్సర్ ఉందా? లేదు అనంటే ఇంకా థ్రోట్ కేర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా కొంచెం అడిగి అది చూసుకోండి. ఎందుకంటే కొన్ని సార్లు వాళ్ళు అలోపతికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు, మనం ఆర్గానిక్ సప్లిమెంటరీ ఇచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితది. ప్రాబ్లమ్స్ కొన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనం ఇది ఒకటి చూసుకోవాలి. యూరిన్ అనాలిసిస్ కూడా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మన మెడిసిన్ ఇచ్చినప్పుడు అంటే ఏ మెడిసిన్ అయినా కూడా కొన్ని సార్లు మనం మెడిసిన్ వాడుతున్నప్పుడు యూరిన్‌లో మార్పులు రావచ్చు. యూరిన్ స్మెల్ కానీ, కొంచెం బ్రౌన్ కలర్ కానీ, వైట్ కలర్ వచ్చిన హీట్ రావడం కానీ, వేడిగా రావడం గానీ, ఇలాంటివి గూడా కొన్ని జరుగుతుంటాయి. అంటే ముందుగా ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పే కంప్లెయింట్స్‌కి మీకు మనకి కొన్ని తెలిసుండాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే సింపుల్‌గా మనం కొన్ని మెడిసిన్ ఇస్తున్నప్పుడు బాడీలో టాక్సిన్ రిమూవ్ అవుతది అని మనం చెప్పే ఇస్తాం కాబట్టి, మన మెడిసిన్ ఇచ్చినప్పుడు బాడీలో టాక్సిన్ రిమూవ్ అవుతుంది అంటే, అది ఎక్కడ రిమూవ్ అవుతుంది? యూరిన్ త్రోలోనో, మోషన్ త్రోలోనో బయటకొస్తుంది. అలాంటప్పుడు ఆ బయటకొచ్చినప్పుడు ఒక కొత్త అంటే లోపలున్న డస్ట్ బయటకొచ్చినప్పుడు కొన్ని మార్పులు జరగొచ్చు. మోషన్ బ్లాక్ రావచ్చు, వాటర్ రావచ్చు, యూరిన్‌కెళ్ళినప్పుడు అది కొంచెం పెయిన్ రావచ్చు. ఇట్లా అంటే టైప్ ఆఫ్ కొన్ని ఇట్లా ఉంటుందన్నమాట. కన్సల్టేషన్ ఇది ఏంటి అంటే ఇట్లాంటి కొన్ని కొన్ని చేంజెస్ కామన్‌గా ఉంటాయి కాబట్టి, మనం ముందుగానే ఈ డయాగ్నోస్ చేసే అప్రోచ్‌లో కూడా ఆయుర్వేదిక్‌లో కూడా మనం మినిమమ్ ఇది గుర్తుపెట్టుకొని ఇవ్వాలి. ఇచ్చే ముందు ఈ పల్స్, ఈ టంగ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్‌కి మనం కంపల్సరీ ఆన్సర్ చేయాలి. అందరిలో కూడా ఆ మార్పులు రావు. కొందరిలో వస్తది. అందరు కాల్స్ చేయరు. కొందరు చేస్తారు. ఆ కొందరికైనా మీరిచ్చిన దానికి రిప్లై ఇచ్చేలాగా ఉంటే యూ ఆర్ ద 100%
ఆర్గానిక్ డాక్టర్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇదవుతారు. మనకి ఇంకా కొత్త పేషెంట్స్ ని కూడా తీసుకురావడానికి కానీ నేను ఒక డాక్టర్ గా గుర్తించారు అంటే తర్వాత మీరు ఏం చెప్పినా కూడా ఆల్వేస్ రైట్ లాగా వాళ్ళు చాలా బాగా అందరూ యూజ్ చేసుకోవడానికి చాయిసెస్ ఉంటది. అలాగే మనం వాళ్ళని కాపాడిన వాళ్ళని కూడా అవుతాం అన్నమాట. నెక్స్ట్ సార్. ఇది కూడా ఎర్లీ డయాగ్నోస్టిక్ ఇందాక చెప్పినా కదా దాంట్లో కన్వెన్షనల్ దాంట్లోనే ఆయుర్వేదిక్ అప్రోచ్ లో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది నేను పైన చెప్పిన దాంట్లో గుర్తు పెట్టుకుంటే మీరు ఆల్రెడీ ఆయుర్వేదిక్ లో కూడా మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయడానికి వన్ ఆఫ్ ది యూజ్ మనం ఇది ఇప్పుడున్న పీపీటీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. దానికి దీనికి ఇది సేమ్ ఉంటది అనమాట. హౌ టు సజెస్ట్ ఐఎన్సి ప్రోడక్ట్, మీరు ఐఎన్సి ప్రోడక్ట్ ని ఎలా సజెషన్ చేయొచ్చు ఇప్పుడు చెప్తాను. ఇది ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు ట్రీట్మెంట్. సో ఒక్కొక్కరము ఒక్కొక్క లాగా ట్రీట్మెంట్ చేస్తాము. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చేసే ట్రీట్మెంట్ ప్రోడక్ట్స్ పెట్టినాను. దీంట్లో ఇది కాకుండా వేరే కూడా సజెషన్ చేసుకోవచ్చు. అంటే పేషెంట్ చెప్పిన సింటోమ్స్ కి లింక్ అప్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఇస్తారు. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క లాగా ఇస్తారు. నేను స్టార్టింగ్ లో అయితే పాషా సార్ గారికి కాల్ చేసేదాన్ని రిపోర్ట్స్ పెట్టి. సారు శ్రీ తులసి నుండి స్టార్ట్ చేస్తే గోమూత్రం వరకు మాకు చెప్పేవాళ్ళు ట్రీట్మెంట్. అంత కొంచెం పేషెంట్ కి ఇవ్వడానికి ఫినాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం అయ్యేది. తర్వాత నేనే ఒక బుక్ తీసుకొని నా దగ్గర వచ్చిన పేషెంట్స్ కి అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళ మీద కొన్ని డేస్ ప్రాక్టీస్ గా ఏమేమి ప్రోడక్ట్ 100% రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి నేను సజెషన్ చేసేదాన్ని. సో దాంట్లో ఏంటి అని అంటే దీంట్లో ఒక ప్రోడక్ట్ మిస్ అయింది, శ్రీ హెల్దీ. కానీ మిగతా ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము. ఇక్కడ శ్రీ తులసి, హిమాలయ బెర్రీ, వీట్ గోల్డ్ టాబ్లెట్, యూరినమ్ సిరప్, యూరినమ్ టాబ్లెట్. సో ఈ ప్రోడక్ట్స్ ఇది మనకి ఇక్కడ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం కానీ యూరిన్ ట్రాక్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు. ఇంకా కొంచెం గాలి బ్లాడర్ కి సంబంధించి పర్సనల్ గా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే గ్యాస్ వే చూరన్, అలవేరా కూడా మనం దీంట్లో యాడ్ చేసి ఇస్తాం. 2 డిసీజెస్ కి అయితే అది కూడా యాడ్ చేసి ఇస్తాము. నేను ఇందులో ఓన్లీ కిడ్నీకి సంబంధించింది మాత్రమే అంటే సప్లిమెంట్ ఇచ్చాను. గల్ బ్లాడర్ కి అట్లా దాని ట్రీట్మెంట్ ఇంకా సపరేట్ గా ఉంటుంది. ఇంకా 2 ప్రోడక్ట్స్ యాడ్ అవుతుంది, అంతే పెద్దగా తేడా ఏమి ఉండదు. ఇంకొక 3 ప్రోడక్ట్స్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటే నేను దాని గురించి స్పెషల్ గా మీకు చెప్తాను. ఓకే. శ్రీ తులసి ఇప్పుడు మనకి ఏంటి అంటే శ్రీ తులసి చూసుకున్నట్లయితే కంపల్సరీ ఏంటి అంటే శ్రీ తులసి ప్రోడక్ట్ అనేది అలోపతిలో ఒక యాంటీబయాటిక్ ఎలా అయితే ఇస్తున్నారో మన ఆర్గానిక్ లో శ్రీ తులసి లేకుండా ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఒక్క ఐ అల్సర్ పేషెంట్స్ కి తప్ప. ఐ అల్సర్ పేషెంట్స్ ఉంటారు, పెద్ద పేగు పూత వచ్చిన పేషెంట్స్ కి తప్ప మిగతా ఎవ్వరికైనా కూడా ఏ ట్రీట్మెంట్ పెట్టాలి అన్న శ్రీ తులసి లేకుండా ట్రీట్మెంట్ లేదు. దట్ ఈస్ ఇదొకటి మన ఆర్గానిక్ లో నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్ లాగా యూజ్ చేసేది శ్రీ తులసి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ యాంటీ బ్యాక్టీరియల్ కానీ దీంట్లో నెంబర్ ఆఫ్ ఆల్రెడీ మనం ఈ ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్కరు దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ దీని బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. నేను సింపుల్ గా చెప్తున్నాను అనమాట. ఈ శ్రీ తులసి అనేది ఏంటి అని అంటే మనకు బాడీలో ఇంటర్నల్ గా మనకి ఏంటి యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనము హాట్ వాటర్ లో మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ డ్రింక్ ఏదైతే తీసుకుంటున్నామో దాంట్లో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ సపరేట్ గా కూడా 150 ml వాటర్ తీసుకొని ఒక 3 డ్రాప్స్ కనుక హాట్ వాటర్ లో వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగినట్లయితే మన బాడీలో ఉన్న టాక్సిన్ రిమూవ్ అవుతుంది. దాంతో పాటు ఏంటి అంటే ఎక్కడైతే మట్టి లాగా ఇట్లా స్టోన్స్ లాగా ఇది క్రియేట్ అయింది దాన్ని కూడా మెల్లమెల్లగా క్లీన్ చేస్తూ అంటే రూట్ నుండి వెళ్ళి కూడా మనకి క్లీన్ చేసి వస్తుంది అని నేను చెప్పాను కదా పైన. ఇక్కడ ఏంటి అంటే శ్రీ తులసి తీసుకోవడం వల్ల మనకి 100% ఏంటి అంటే మనకి ఒక యాంటీబయాటిక్ లాగా బాగా పనిచేస్తుంది. శ్రీ తులసితో పాటు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, యూరిన్ చాలా కష్టంగా వెళ్తున్న వాళ్ళకి, నొప్పి ఉన్న వాళ్ళకి కూడా శ్రీ తులసి, శ్రీ హెల్దీ 2 కాంబినేషన్స్ కలిపి ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ 200 ml హాట్ వాటర్ ఇవ్వడం వల్ల
వీళ్ళకి ఏంటి అంటే యూరినల్ బ్లాడర్ క్లీన్ అవ్వడానికి మంచి ఛాయిసెస్ ఉంటది. 2 యాంటీబయాటిక్సే కాబట్టి కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్ గాని, టాక్సిన్ గాని ఏదైనా యూరిన్ త్రోలో ఎళ్ళాలి కాబట్టి ఎక్కడైతే స్టోన్ స్టక్ అయ్యి మనకుంటుందో, ఆ స్టోన్ సైజ్ పెద్దగుండడం వల్ల యూరిన్ స్టక్ అయిపోయి బయటికి బ్లాస్ట్ అయితూ కిడ్నీ వాపొస్తుందో, ఈ కిడ్నీ వాపుని తగ్గించడానికి శ్రీ తులసి శ్రీ హెల్తీ అనేది వండర్‌ఫుల్‌గా పనిచేస్తది. దాదాపు డైలీలో ఒక 5, 6 మెంబర్స్‌కి నేను కొంచెం బ్యాక్ పెయిన్ అని సజెషన్ చేస్తే అడ్వాన్స్ టెక్నాలజీగా అది వచ్చే అవకాశాలు ఏదన్నా ఉంటే రాకుండా ఉండడం కోసం నేను ఈ 2 ప్రొడక్ట్స్ సజెషన్ చేస్తున్నా కాబట్టి 4 ఇయర్స్ ఐఎన్‌సి డాక్టర్‌గా ఇక్కడ చెల్లమని అవుతున్నానన్నమాట. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఇట్లా ఈ తులసితోని మనకిన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కంపల్సరీ తులసి హెల్తీ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల కిడ్నీ పేషెంట్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈవెన్ డయాలిసిస్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. హిమాలయ బెర్రీ. ఓకే. హిమాలయ బెర్రీలో ఉండే ఇంగ్రీడియెంట్స్ మీ అందరికీ తెలుసు. దీంట్లో ఎక్కువ సి విటమిన్ కూడా ఉంటుంది. ఇది హై అంటే దాదాపు లివర్ ఇష్యూ కానీ, బ్లడ్ ప్రెషర్ గానీ, మనకి ఏదైతే క్యాన్సర్ సెల్స్ ఉన్న వాళ్ళకి కానీ, టీబీ వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి గూడా మనం హిమాలయ బెర్రీ అనేది ఒక క్లావం లాగా యూజ్ చేస్తా అండి. నేను హైయర్ యాంటీబయాటిక్ ఒక క్లావం 625 టాబ్లెట్ ఉంటుంది. దానికి రిలేటెడ్‌గా నేను హిమాలయ బెర్రీ యూజ్ చేస్తాను నా క్లినిక్‌లో అయితే. సో, ఇది కూడా ఏంటి అంటే మనకు చాలా బాగా ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మీకు బ్యాక్ పెయిన్ వచ్చినా, బ్లడ్‌లో అంటే యూరిన్‌కెళ్ళేటప్పుడు బ్లడ్ వచ్చినా తర్వాత సివియర్‌గా యూరిన్‌లో మంటొచ్చినా, నురుగొచ్చినా, యెల్లో కలర్ వచ్చిందని మనం డాక్టర్‌కి చెప్పినప్పుడు తను ఫస్ట్ ఆఫ్ ఆల్ సి విటమిన్ సజెషన్ చేస్తాడు మీకు. మీరు అబ్జర్వ్ చేయండి. సిట్రాల్ సిరప్ అని ఒక ఫిగర్ ఉంటది. 2 కిడ్నీలది యూరిన్ బ్లాడర్‌ది ఫిగర్ ఉంటుంది. మీకు సిట్రాల్ సిరప్ ఇచ్చి 10 ఎంఎల్ వాటర్‌లోనే తాగమని చెప్తాడు. ఒక పెద్ద గ్లాస్ నీళ్ళల్లో 10 ఎంఎల్ కలుపుకొని మార్నింగ్, ఈవినింగ్ తాగండి. ఇంకా హెవీ సీరియస్ అనిపిస్తే తగ్గకపోతే ఇన్ కేస్ ఆఫ్టర్‌నూన్ గూడా మీరు తాగొచ్చు. అడిషనల్‌గా కొంచెం నిద్ర వస్తది గానీ తాగొచ్చు అని జెప్తారు. అయితే ఇక్కడ చూడండి అందుకోసమని చెప్పేసి మనం కిడ్నీ రిలేటెడ్‌గా నేను యూరినల్ అంటే ఆ సిరప్‌కి సిట్రాల్ సిరప్‌కి లింక్ చేసుకొని హిమాలయ బెర్రీని మన ఐఎంసీ నుండెళ్ళి ఆ సిరప్‌కి లింక్ చేసి ఒక యాంటీబయాటిక్‌ని ప్లస్ ఈ సిరప్స్ కాంబినేషన్‌లో లింక్ చేసి నేను ఇప్పుడు నా పేషెంట్స్‌కి మనం ఇది ఇస్తున్నాము. కాబట్టి 100% కూడా రిజల్ట్ అనేది బావుంటది. ఎందుకంటే సి విటమిన్ తీసుకోవడం వల్ల దాదాపు ఏంటి అంటే యూరిన్ కూడా కొంచెం ఫాస్ట్‌గా రావచ్చు. కిడ్నీ రిలేటెడ్‌కి బ్లాడర్ రిలేటెడ్‌కి ప్రాబ్లమ్ గూడా మనకి చాలా క్లియర్ అవుతుందన్నమాట. సార్ నెక్స్ట్ సార్. వీట్ గోల్డ్ టాబ్లెట్ అండి. ఎందుకంటే ఈ మధ్యన ఏదైనా సరే మనం చూసుకున్నట్లయితే మల్టీ విటమిన్ లేకుండా ట్రీట్మెంట్ ఉండదు. మల్టీ విటమిన్ లేకుండా మనము ఏది కూడా ఇచ్చినప్పుడు మనకేంటి అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్ రిమూవ్ అవుతున్నప్పుడు మన బాడీలో హార్మోన్స్ అనేది క్లెన్జ్ అయిపోతాయి. కొంచెం ఇన్‌బాలెన్సింగ్ అయితది బాడీ. వీక్‌నెస్ అవుతారు. మనం ఇట్లా ఇస్తుంటాం. అంటే వాళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ పోతూ ఉంటే రెస్టెన్షన్ పవర్ పెరగాలి అంటే వీళ్ళు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోనప్పుడు రెస్టెన్షన్ పవర్ బిల్డ్ కాలేదు అంటే మన బాడీలో డబ్ల్యూబీసీ లెవెల్‌లో బిల్డ్ అవ్వలేదు అంటే మనం ఎంత ట్రీట్మెంట్ ప్రాపర్‌లీ ఇచ్చినా కూడా రోగనిరోధక శక్తి లేకపోతే కం మనం ఇచ్చే మెడిసిన్ అనేది అంటే ఇచ్చే ఏదైతే సప్లిమెంట్స్ ఉందో మన బాడీకి స్ట్రాంగ్‌గా తీసుకోదు. అంటే వీక్‌నెస్ ఉన్నప్పుడు బాడీ దాన్ని తొందరగా అబ్జర్వ్ చేయదు. కాబట్టి ఇక్కడ వీట్ గోల్డ్ అనేది మనకు గోధుమ గడ్డితో తయారవుతుంది. ఇది అందరికీ తెలుసు. సో, ఇక్కడ ఏంటి అంటే దీనివల్ల ఇక్కడ కూడా మనకు అలోవెరా ఉంటుంది, ఆమ్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే వీట్ గోల్డ్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఎనర్జీ లెవెల్ హై అవుతది. కొంచెం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కూడా కొంచెం కూల్ అవుతూ ఉంటది. దీనివల్ల ఒకవేళ మనం ఇచ్చే పేషెంట్‌కి ఎనీమిక్ ఉన్నారనుకోండి, బ్లడ్ తక్కువుంది. వాళ్ళకి కొంచెం ఇబ్బందవుతది. తాగిన వెంటనే మీరు చూడండి తులసి టకటక తాగండి. కొంచెం షేక్ అయితది బాడీ. తల కొంచెం తింపినట్టవుతది. అప్పుడు భయమేస్తది. అంటే అది తులసి ప్రభావం కాదు. అంటే దాన్ని అంత జెన్యూన్ ప్రొడక్ట్ నీ బాడీలోకెళ్ళింది. నీ బాడీ ఆపట్లేదు అంటే నీ దగ్గర పవర్ లేదు అని అర్థం. పవర్ ఉన్న వాళ్ళు ఎక్కడ గూడా షేక్ అవ్వనికి లేదు. పవర్ గూడా. సో, ఇక్కడ వీట్ గోల్డ్ టాబ్లెట్ డైలీ మనం కొంచెం హాట్ వాటర్ అయితే బెటర్. హాట్ వాటర్ లేకపోయినా గూడా మార్నింగ్ 1, ఈవినింగ్ 1 కూడా తీసుకోవచ్చు. బాగా వీక్‌గా ఉండి ఆళ్ళకి ప్రోటీన్ బాగా కావాలి, ఫైబర్ బాగా కావాలి, వీక్‌నెస్ ఉన్నారు అట్లా అనుకునే వాళ్ళు
3 టైమ్స్ వేసుకున్నా పర్లేదు. కానీ ప్రెజెంట్ మనమైతే 2 టైమ్సే సజెషన్ చేస్తున్నాం పేషెంట్స్‌కి. అయితే దీనివల్ల అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే మనకు ఎడిమా ఫార్మేషన్ ఉంది. అంటే కిడ్నీ ఫిల్టర్ చేస్తలేదు, వాపులుంది. దీంతోని వాపులు రికవరీ అయితది. బ్లడ్ పెరుగుతది. ఇచ్చింగ్ ఉన్న పేషెంట్స్‌కి కూడా బాడీ టెంపరేచర్ పెంచుతది. అంటే ఇందులో గోధుమ గడ్డి అది ఉంది కదా! హీట్ ఎక్కువ ఉంటది. కాబట్టి బాడీలో టెంపరేచర్ పెరగడం వల్ల కూడా కొంచెం ఎలర్జీ సీకేడీ పేషెంట్ కిడ్నీ క్రానిక్ డిసీజ్ అని ఒకటి ఉంటది మనకి. అయితే అది కిడ్నీ క్రానిక్ డిసీజ్‌లో కూడా పేషెంట్‌కి ఎలర్జీ లెవెల్స్ ఎక్కువుంటాయి. ఇచ్చింగ్ బాగా ఉంటది. సో, అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఇచ్చింగ్ లెవెల్స్ కూడా కొంచెం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇక్కడ నేను ఇదివరకే చెప్పిన చిన్న వెయిన్స్ బ్లాస్ట్ అవ్వడం వల్ల పుండ్లవుతాయి, ఇచ్చింగ్ అవుతుంది. వాళ్ళకది కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. సో, ఇది ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఎక్కడైతే కొంచెం డ్యామేజీ ఉంది, ఎక్కడైతే చిన్న వెయిన్స్ బ్లాస్ట్ అయ్యి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అందుతలేదు. సో, దీనివల్ల పుండుకి కొంచెం టెంపరేచర్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం అందకపోయినా దాన్ని మనం హీలింగ్ చేయడానికి తొందరగా రికవర్ అయితదన్నమాట. చాలా మందికి షుగర్ 500 ఉన్న వాళ్ళకి కూడా, పుండ్లు సివియర్‌గా ఉన్న వాళ్ళకి కూడా మా గురుగారు గూడా ఆ కేస్‌ని పంపించి, ఆ కేస్‌ని చూడనీకి గూడా చందు సార్‌కి రమ్మని చెప్పా నేను. వచ్చారు మా హాస్పిటల్‌కి. అలాంటి పేషెంట్స్‌కి కూడా ఈ టాబ్లెట్ ఎక్సలెంట్‌గా పనిచేస్తది. సో, ఇది మార్నింగ్ వీలైతే హాట్ వాటర్ లేదు అంటే కూల్ వాటర్‌లో గూడా మార్నింగ్, ఈవినింగ్ 1 టాబ్లెట్ మనం ఇవ్వచ్చు. సార్ నెక్స్ట్ సార్. హెర్బల్ యూరినమ్ సిరప్. ఇది అయితే చాలా ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే ఎనర్జీ డ్రింక్ మనం తీసుకుంటున్నామో, దీంతో పాటుగా ఈ జనరేషన్‌లో యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ లేని వాళ్ళు లేరు. ఎంతో కొంత కిడ్నీ ప్రాబ్లమ్స్ మనకి చాలా వరకు 70% స్ప్రెడ్ అయిపోయిందని చెప్పాను గదా! ఇక్కడ కిడ్నీస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళే తాగాలని రూల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే మొత్తం జర్నీ చేస్తాం. ఇంకొకటి చూసుకుంటే కూడా మన డ్రెస్‌లు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఫుల్ స్కిన్ టైట్‌లు వేయడం లేడీస్ కానీ, బాయ్స్ టైట్ జీన్స్ ఫ్యాషన్ కోసమో, ఏదో ఒక కంఫర్ట్ కోసం ఏదో యేసుకుంటున్నారు. నేనిక్కడ ఎవరిని విమర్శించట్లేదు. అంటే ప్రాబ్లమ్ మాత్రమే చెప్తున్నా. వేరేలాగా అనుకోవద్దు. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి హెయిర్ సఫ్కేషన్ అనేది బాగా ప్రాబ్లమ్ ఉంది. మీరు ముక్కు మూసుకొని ఒక 10, 15 మినిట్స్ ఉండగలుగుతామా? లేము గదా! ముక్కుకి గాలి అవసరం, లోపలికి గాలి అవసరం. మరి ఇక్కడ మనకు 2 రంధ్రాలు ఉన్నప్పుడు, ఒక రంధ్రంని మనం కంప్లీట్‌గా బ్లాక్ జేస్తున్నాం. డ్రెస్‌తోనే బ్లాక్ జేసేస్తున్నాం. సో, ఇలాంటి వాళ్ళకి కూడా సెట్ ఎక్కువై, అక్కడ ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యి, ఆ ఇన్ఫెక్షనే లోపలికెళ్తుంది అని నేను చెప్పాను. అయితే ఇక్కడ ఏంటి అంటే, మనము అది వాడొద్దు అని నేను అనట్లేదు. ఆ డ్రెసెస్ అట్లాంటివి మనం యూజ్ చేసుకున్నప్పుడు, ఈ సిరప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మనకి 100% ఈ ప్రొడక్ట్‌ని ప్రతి ఒక్కరం యూజ్ చేయాలండి మార్నింగ్. ప్రతి ఒక్కరం. మా ఇన్‌స్పైర్ గ్రూప్ నుండెళ్ళైతే దాదాపు 70, 80% యూజ్ చేస్తాము అందరము. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం ప్రొటెక్షన్ తీసుకోవడం కంటే కూడా, అది రాకుండా కాపాడుకున్న వాడే గొప్పవాడు. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్ల రూపాయలున్నాయి. ఇప్పుడు అంబానీకి ఏం తక్కువుంది, కొన్ని కోట్లున్నాయి. కానీ వాళ్ళ బాబుకి అమెరికా నుండి తీసుకొచ్చి చూపించినా కూడా ట్రీట్‌మెంట్ లేదు అని చెప్పారు డాక్టర్స్. అంటే నీ దగ్గర కోట్లు ఉన్నా గూడా, ఆ కోట్ల రూపాయలు తీసుకొని ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్ లేకపోతే, నీ కోట్లు సంపాదించి కూడా వేస్టు. ఏంటి అంటే అప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం గాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం ఐఎమ్స్‌లో అనే దానికంటే గూడా, ఐఎమ్స్‌లో ఉండడం వల్ల ఎన్ని రోగాలకు నేను దూరంగా ఉన్నది అనేది మాత్రం నేను ఈ యూరినమ్ సిరప్‌తోని నేర్చుకున్నా. ఎందుకంటే మేము హాస్పిటల్ డ్యూటీలో టైమ్ టు టైమ్ ఎళ్ళకపోతే చాలా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చి, వైట్ డిశ్చార్జ్ వచ్చి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చి, పీసీఓడీ ప్రాబ్లమ్స్ వచ్చి, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి గర్ల్స్‌కి. అంటే అన్ని టైమ్‌లో వాషింగ్ ఏరియా అనేది కూడా ఎక్కువగా ఉండదు. సో, ఇక్కడేంటి అంటే మన ఆఫీస్‌లో అన్ని అవైలబిలిటీ లేనప్పుడు మనం ఎవరిని తప్పు పట్టలేము. ఆ జర్నీలో ఎక్కడ కరెక్ట్‌గా, నీట్‌గా లేనప్పుడు కూడా మనం ఏ గవర్నమెంట్‌ని తప్పు పట్టలేం. కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిని పట్టకుండా మనని మనమే తప్పుగా డోంట్ బ్లేమ్ అదర్స్ అనేది నేను హైదరాబాద్‌లో షఫీ గారి దగ్గర నేర్చుకున్నా. అయితే అట్లాంటి కాకుండా మన హెల్త్, మన ఆరోగ్యం మనది అని చెప్పేసి ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. అది బాయ్స్, గర్ల్స్ ఏదైనా సరే. ఇప్పుడు ఒకవేళ బాయ్స్‌కుందనుకోండి ఆటోమేటిక్‌గా వాళ్ళ వైఫ్‌కొస్తది. వాళ్ళ వైఫ్‌కుందనుకోండి హస్బెండ్‌కొస్తది. ఇలాంటి హెల్త్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఫ్యామిలీ హ్యాపీ ఉండరు.
ఎప్పుడైతే ఫ్యామిలీ హ్యాపీగా ఉండదో బిజినెస్ కూడా హ్యాపీ ఉండదు. మన పిల్లలు కూడా హ్యాపీగా ఉండరు. అంత డిస్టర్బెన్స్ మైండ్ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాము. మానసికంగా ఇదైపోతాము. సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే అలాంటిది ఏం ఉండొద్దు అంటే మినిమం మనకి మనం ప్రొటెక్షన్ చేసుకోవాలంటే ఇది యూరినమ్ సిరప్ కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు కాదు ప్రతి ఒక్కరు తాగాలి. కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు తాగడం వల్ల అయితే వాళ్ళకి ఉన్నటువంటి ఏదైతే స్టోన్ ఉందో రూట్ నుండెళ్లి కూడా ఆల్రెడీ టాబ్లెట్ పెట్టేసారా? ఓకే. అయితే ఇక్కడ టాబ్లెట్ అండి. యూరినమ్ టాబ్లెట్. టాబ్లెట్ కూడా మీరు హాట్ వాటర్ లో మార్నింగ్, ఈవినింగ్ 1, ఈవినింగ్ 1 వేసుకోవాల్సి ఉంటది. టాబ్లెట్, సిరప్ 2 ఎందుకు సజెషన్ చేస్తాము అంటే ఇక్కడ ఏదైతే డౌన్ ఫాల్ లో ఇన్ఫెక్షన్ ఉంది యూరినమ్ సిరప్ తోని క్లియర్ అవుతుంది. అప్ ఫాట్ లో ఎక్కడైతే స్టోన్ నీకు అక్కడ స్టోరేజ్ అవుతుందో ఆ స్టోన్ కూడా కరిగిపోయి అది వాటర్ లాగా మెల్ట్ అయిపోయి యూరిన్ త్రో లో బయటికి రావడానికి మనం టాబ్లెట్ పెట్టాము. ఒక్కోసారి 1 డోస్ లో కరెక్ట్ ఉండకపోవచ్చు. స్టోన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ 2 యూజ్ చేయాలి. స్టోన్ లేని వాళ్ళు 1 యూజ్ చేసినా పర్వాలేదు. అట్లా అని చెప్పేసి ఇక్కడ 2 కూడా మేము సజెషన్ చేయడానికి తీసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైతే రూట్ నుండి అన్నాం ఇప్పుడు కిడ్నీలో స్టోన్ బ్లాస్ట్ చేస్తాం, PCNL సర్జరీ చేస్తాము. ఆ స్టోన్ ని బ్లాడర్ లోకి తీసుకొచ్చి పడేస్తాం, మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఈ యూరినమ్ సిరప్ కానీ యూరినమ్ టాబ్లెట్ కానీ మీరు వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఎక్కడైతే చిన్న చిన్న పీసెస్ ఇంకా రెడీ కావడానికి అడ్వాన్స్డ్ గా రెడీగా ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇది టాబ్లెట్ వాడడం వల్ల మెల్ట్ అయిపోతుందండి అదంతా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక స్టోన్ 5 mm స్టోన్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయండి ఎవరైనా పేషెంట్ కి. ఒక 2 months తర్వాత 1 month తర్వాత మళ్ళీ స్కాన్ చేయండి రిపీట్. ఆ స్టోన్ సైజ్ తగ్గుతుంది. అంటే స్టోన్ పడిపోదు. మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అలోపతి ట్రీట్మెంట్ కాదు. స్టోన్ పడిపోదు. స్టోన్ ఎప్పుడు పడిపోతుంది? ముఖద్వారం నుండి వెళ్ళి అది చొచ్చుకొని బయటకు వచ్చే సైజ్ లోకి మారినప్పుడు మాత్రమే స్టోన్ పడిపోతుంది. అలోపతిలో కూడా దాంట్లో పైప్ వేసి స్టోన్ ని బ్లాస్ట్ ముక్కలు చేసిన తర్వాతనే స్టోన్ పడిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే వితౌట్ సర్జరీతోని మేమిచ్చే మెడిసిన్ త్రోలో ఏమైతుంది అంటే ఆ స్టోన్ మెల్ట్ అయిపోతూ అది మట్టితోని డస్ట్ తోనే బండలాగా తయారైంది కాబట్టి ఆ బండని మనం మళ్ళీ మట్టి తయారు చేయడానికి మన అద్భుతమైనటువంటి ప్రోడక్టే ఈ యూరినమ్ టాబ్లెట్ అండ్ సిరప్ అన్నమాట. ఇవి కంపల్సరీ మనం డైలీ వాడి చేయడం వల్ల మెల్ట్ అయిపోతూ చిన్నగా అయిపోయి మొత్తం బయటకు వచ్చేసిపోతుంది. కిడ్నీ వాపు తగ్గుతుంది. కిడ్నీ రిలేటెడ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న క్లియర్ అవుతుంది. క్రియాటిన్ లెవెల్స్ ఎప్పుడైతే కిడ్నీ వాపు తగ్గుతుందో క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ క్రియాటిన్ లెవెల్ తగ్గుతుందో మళ్ళీ కిడ్నీ పనితీరు అనేది రిప్లేస్మెంట్ ఎక్కడైతే 70% పాడైనా కూడా మనం కాపాడుకోవచ్చు అని పైన స్లైడ్ లో నేను చెప్పాను. ఇక్కడ ఒక 10% మనం కాపాడుకున్నా మనకి 30-40% కిడ్నీ కరెక్ట్ గా ఉన్నా ఖచ్చితంగా 20 సంవత్సరాలు బండలాగా బ్రతకొచ్చండి. వేరే అసలు చనిపోతారు డయాలసిస్ అనే ఆప్షన్ లేకుండా చాలా నీట్ గా హ్యాపీగా బ్రతికేయచ్చు. అంటే ఈ స్టోన్స్ ఉండి బాధపడుతున్న వాళ్ళు, ఈ గాల్ బ్లాడర్ ఉండి బాధపడుతున్న వాళ్ళు, ఈ ఏదైతే ప్రాబ్లమ్స్ మనకు తెలిసిన రిలేటెడ్ లో ఉన్న వాళ్ళు ఇక ముందు బాధపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా ఈ సెక్షన్ తర్వాత. అంటే ఇదివరకు కొన్ని డౌట్స్ ఉండి ఏమైతుందో కిడ్నీ పోతే ఇంకా బ్రతకోవాలి ఇది మనం వినుంటాం కదా. అట్లాంటిది ఏం లేదు. చాలా చక్కగా మన ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. మన దగ్గర ఇదే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా డయాలసిస్ లెవెల్ వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు. కాకపోతే మనకి ఇచ్చింది 1 hour కాబట్టి మనం అన్ని లింక్ చేసి దీంట్లో మాట్లాడాలి కాబట్టి చిన్నగా ఈ కిడ్నీకి సంబంధించి చిన్నగా కొన్ని 2-3 పాయింట్స్ తీసుకొని మాత్రమే చెప్పాను. అది పెద్ద లెసన్. మనం డాక్టర్స్ లాగా అంత అవసరం లేదు. ఇది ఇంత నేర్చుకొని నెక్స్ట్ టైం ఇంకా కొంచెం నేర్చుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నా. సో ఈ సెక్షన్ ఓకే. థ్యాంక్ యూ. సెలవు అన్నమాట. ఇంకా మీకు మేడం ఏం మాట్లాడతారు అసలు అని. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా